అమెరికా దేశంలో పెరిగిన ఈ సేవకుడు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు. ఆ దైవజనుడు పెరిగి పెద్దవాడై 171 దేశాలను కదిలించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. 21 కోట్ల మందిని ప్రభు తట్టు త్రిప్పాడు. ఆల్మోస్ట్ 100 కోట్ల మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. ఆయన ఎప్పుడు అంటాడు, దేవుడు ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు అని. ఏ పాత్రలను? ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటాడు. అమెరికా దేశం అంటే బురద 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 అని అందరూ అనుకుంటారు కదా. విచిత్రం చూడండి, ఆ బురదతో కూడుకున్న లోకంలో బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా ఆ దైవజనుడు దేవుని కొరకు ఎదిగాడు. ఆ దైవజనుడు దేవుడు లేవనెత్తి ఖండాలను కదిలించే ఒక శక్తిగా తన మహిమ కొరకు దేవుడు వాడుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ప్రస్తుతం నువ్వు బ్రతుకుతున్న ఈ లోకం బురదతో నిండుకున్న లోకం, పాపం విలయతాండవం ఆడుతున్న లోకం. ఈ లోకంలో నా దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదిగితే, ఆ కాలంలో బిల్లీ గ్రహం వాడుకున్నట్లుగా, ఆ కాలంలో ఆ దైవజనుని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఈ తరంలో తన మహిమ కొరకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక.